దేవుని కుటుంబముగా మరి సంఘముగా చేరి వచ్చిన మీ అందరికీ వందనములు శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ యొక్క ఆదివారపు దినమున మనం ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు చేరి ఉన్నాం. కాబట్టి వాక్య భాగం మనం దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మరి నేర్చుకోవాలి, అలాగే ధ్యానించాలి, తెలుసుకోవాలి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మన యొక్క జీవితానికి వెలుగును, అలాగే ఆ వాక్యం మన జీవితంలో ఆనందాన్ని కలుగచేస్తుంది. కానీ ఆ సత్యవాక్యం యొక్క శక్తిని ఇంకా ఆశ్రయించినటువంటి వారు ఇంకా ఉన్నారన్నమాట. తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే మాట కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1 తిమోతి సారీ 2 తిమోతి అండి. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. అంటే కడవరి దినాలలో అనగా అంత్య దినాలలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అన్నాడు కదా. సో ఈ అపాయకరమైన కాలంలో మనుషులు ఎలా ఉంటారో చెప్తున్నాడు. అంటే మనుషుల్ని బట్టి కాలం అపాయకరం అయిపోయిందా, లేదా కాలం అపాయకరంగా ఉండటం వల్ల మనుషులు అలా తయారవుతారు? మనుషులు అలా ఉంటారు కాబట్టి ఆ కాలం ఏంటన్నమాట, అపాయకరమే. కాలము, రోజులు, సంవత్సరాలు ఏమి చెడ్డవి కాదు, అవన్నీ మంచివే. ఎందుకంటే వాటిని సృజించిన వాడు దేవుడే. ఈ భూమి మంచిదే, ఆకాశం మంచిదే, గాలి మంచిదే, నీరు మంచిదే, అన్ని మంచివే దేవుడు సృజించినప్పుడు. కానీ వాటన్నిటిని చెడగొట్టుకుంది ఎవరు? మనుషులు చెడగొట్టుకుంటారు. సో కాబట్టి కాలం కూడా అపాయకరం అవ్వడానికి గల కారణం ఏంటంటే మనుషులను. ఓకే, సో మహాత్మా గాంధీ గారు చెప్పారు ఏమని, ఒక ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే ఏంటన్నమాట స్వతంత్రం అన్న. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఒక స్త్రీ ఒంటరిగా వెళ్ళే పరిస్థితి లేదు, అంత ప్రమాదంగా ఉన్నాయి రోజులు. ఒక స్త్రీ ఒంటరిగా వెళ్తే ఏమవుతుందో. సో గాంధీ గారి కాలంలోనే కాలం ఏమైపోయింది, చెడిపోయింది. ఓకే, ఇంకా అంతకుముందు కూడా అంటే మనుషులు ఇంకో మనిషిని పీక తినటం, ఇంకో మనిషి ఇంకొక మనిషిని దోచుకోవడం, ఇంకొక మనిషిని పాడు చేయడం. అప్పట్లో మరి వాళ్ళ పర్సనాలిటీ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే షర్టు, ప్యాంటు, టై, సూట్ వేసుకొని కూడా మనిషిని ఏం చేస్తున్నాడు, భక్షిస్తున్నాడు అన్న. సో కాబట్టి మనుషుల వల్లనే కాలాలు ఏమవుతాయి, అపాయకరంగా అవుతాయి అని చెప్తూ ఎలాంటి వారు వస్తారో చూడండి. ఎలాగనగా 2వ వచనం చదవండి. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకొమ్ములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అంటే మంచివారిని కూడా సజ్జన ద్వేషులు అంటే మంచివారిని ద్వేషించేవారు. సజ్జన అంటే మంచివారిని ద్వేషించేవాళ్ళు. అంటే మంచి చేసినా ప్రాబ్లమే మీ లోకంలో. మంచి చేసేవాడిని టార్గెట్ చేస్తారు, మంచి చేసేవాడిని ద్వేషిస్తారు. తర్వాత ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు. అంటే ఏంటి? దేవుని కంటే కంఫర్ట్ని ఎక్కువగా కోరుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఈరోజు కంఫర్ట్ ఉందనుకోండి, కంఫర్ట్ ఉంటే దేవుడు, కంఫర్ట్ లేకపోతే దేవుడు లేడు. సో ఎక్కువగా మనం ఏంటంటే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వం, దేవుడు సెకండో థర్డో ఉంటున్నాడు. అలాంటి ఎవరైతే దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వరో సో వాళ్ళని ఏమంటున్నారంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించారు.
ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అది చాలా కష్టంగా ఉంది. ఎవ్రీడే ఎవ్రీ సండే చర్చికి వచ్చే వాళ్ళల్లో లేదు, చర్చికి రాని వాళ్ళల్లో కూడా లేదు. సో పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉండేటువంటి వాళ్ళు, అంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించారు. ఈరోజు ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే చర్చిలోనే ఉన్నారు. చర్చిలకు వస్తారు కానీ ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు? సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు. తర్వాత పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. నిజమైన భక్తి యొక్క శక్తిని ఏం చేయట్లేదు? ఆశ్రయించట్లేదు. భక్తి యొక్క శక్తిని ఇంకా మనం ఏం చేయలేదంట? ఆశ్రయించట్లేదు. ఎక్కడో తిరుగుతున్నాం కానీ నిజమైన భక్తి దగ్గరికి మాత్రం రావట్లేదు. మొత్తం తిరుగుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ ఆ నిజమైన భక్తి యొక్క శక్తిని ఏం చేయట్లేదట? ఆశ్రయించట్లేదు. అంటే నిజమైన భక్తికి ట్రూ ఓకే అంటే పైకి మాత్రమే భక్తి అంటే కింద నటన, పైకి మాత్రం భక్తిగా ఉన్నారు, బట్ ఒరిజినల్ భక్తిని ఏం చేయట్లేదు అన్నమాట? ఆశ్రయించట్లేదు. ఓకే, డూప్లికేట్ భక్తికే ఇలా ఉంటే ఒరిజినల్ భక్తి ఇంకెలా ఉంటుంది? డూప్లికేట్ భక్తి విషయంలోనే ఏదో కొంచెం మనం తృప్తి చెందుతున్నాం. నిజమైన భక్తిని మనం కన్నపరిస్తే, ఆ నిజమైన భక్తి యొక్క శక్తిని ఆశ్రయిస్తే ఇంకెంత బాగుంటామో, ఇంకెంత ఆనందంగా ఉంటామో. సో స్టిల్ ఈరోజు మన క్రీస్తు సంఘాలలో ఎలా ఉన్నారన్నమాట? కేవలం పైకి భక్తి గల వారి వల్లే ఉన్నారు తప్ప ఇంకా దాని శక్తిని ఏం చేయట్లేదు? ఆశ్రయించట్లేదు. సో ఈరోజు ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే ఇప్పుడు అపాయకరమైన కాలంలో ఉన్నాం కాబట్టి ఈవెన్ క్రిస్టియన్స్ కూడా ఏమైపోతారంట? దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు, పైకి భక్తిగా జీవిస్తారు, దాని శక్తిని ఆశ్రయించరు. ఓకే, సో ఈ లిస్టులో ఓకే అపాయకరమైన కాలంలో క్రైస్తవులు కాని వారు ఎలా ఉంటారు, క్రైస్తవులైన వారు ఎలా ఉంటారు? ఓకే, సో క్రైస్తవులు కాని వారైతేనే ఓకే ధనాపేక్షలు, స్వార్థప్రియులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, ఇవి ఓకే నాన్ క్రిస్టియన్స్ అనుకుందాం. మరి క్రిస్టియన్స్, క్రైస్తవులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఏం చేయట్లేదన్నమాట? ఆశ్రయించట్లేదు. సో ఇది అపాయకరమైన కాలంలో ఉన్నటువంటి మనం సో పైకి మాత్రమే వద్దు, కంఫర్ట్ని ఎక్కువగా కోరుకోకూడదు. దేవుని కంటే మనకి ఏది ముఖ్యమైనది కాదు అనే దాన్ని మనం నిరూపిస్తూ ఉండాలి. సో ఈరోజు మనం వర్షిప్ కూడా 5 అంశాలు చేసేసి నేనేదో చేసేసాను ఘనకారం అనే ఫీలింగ్ చాలామందికి ఉంది. ఈరోజు మనం చేస్తున్నటువంటి సండే వర్షిప్ ఇట్స్ అ పార్ట్, అంతే, జస్ట్ ఒక డాట్ మన జీవితంలో అంతే. అసలైన వర్షిప్ ఏంటంటే రైట్ యాక్షన్స్లో ఉంటాయి. అసలైన వర్షిప్ ఏంటనమాట? యాక్షన్స్లో మనం చూపించేదే వర్షిప్. సో అందుకే మనం బైబిల్ గ్రంథంలో వర్షిప్ గురించి మనం చాలా డీప్గా చూడబోతున్నాం. అసలు ఆరాధన అంటే ఏంటో మనకు ఫైనల్గా తెలుస్తుంది. అసలైన ఆరాధన అంటే ఇప్పుడు ఆరాధన అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఏం చూపించేశారంటే చర్చ్ బిల్డింగ్కి వెళ్ళిపోయి 3 పాటలు పాడి ఒక బైబిల్ చదివి ఆ తర్వాత ప్రసంగం విని కానుకలు వేసేసి ప్రభుబల తీసుకుంటే ఏమైపోయింది? అది ఆరాధన అయిపోయిందన్న. బట్ యాక్చువల్ ఆరాధన అంటే ఏంటి? యాక్చువల్ ఆరాధన అంటే ఏంటన్నమాట? సో దాన్ని మనం ఏం చేయబోతున్నాం అనమాట, చూడబోతున్నాం. దాని గురించినటువంటి సబ్జెక్ట్ని గత వారాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఏ పాయింట్ రాస్తున్నారు లాస్ట్ గుర్తుందా? క్రిస్టాలజీలో వర్షిప్ గురించి మనం ఆలోచిస్తాం. క్రిస్టాలజీ ఓకే, ఫస్ట్ ఏది చూసాం? ఫస్ట్ మెయిన్ ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క పూర్వపు ఉనికి, ద ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నెక్స్ట్ రెండోది
ద మేనిఫెస్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు. జీసస్ క్రైస్ట్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలు. సో పాత నిబంధనలో యేసుక్రీస్తు ఎక్కడెక్కడ ప్రత్యక్షమయ్యాడు, ఎలా ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి దాన్ని మనం చూసాం. మూడోది సో ద వర్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధనలో యేసుక్రీస్తుకి ఆరాధన జరిగిందా అనే దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవి వచ్చిందంటే సమస్య వచ్చింది కాబట్టి. యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు కాదు, యేసుక్రీస్తుని ఆరాధించకూడదు అనే గ్రూప్ బయలుదేరారు కాబట్టి మనం దీని గురించి చాలా డీప్గా చూడాల్సి వస్తుంది. తండ్రిని ఆరాధిస్తున్నాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు మనకి. ఓకే, అందులో ఏమాత్రం మనకు డౌట్ లేదు. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందనమాట, యేసుక్రీస్తు దగ్గర వచ్చిందంటే. కాబట్టి మనం యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడా కాదంటే గిన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఆయన ఏమయ్యారనమాట, ప్రత్యక్షమయ్యారు. ఎందుకంటే యేసుక్రీస్తు చెప్పాడు, ఎవరు కూడా దేవుణ్ణి ఏం చేయలేదనమాట, చూడలేదు, ఆయన స్వరము వినలేదు. అప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు యేసుక్రీస్తు? తండ్రిని గురించి చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎవరికి కనబడలేదు, తండ్రి అయిన దేవుడు ఎవరికి ప్రత్యక్షం కాలేదు, తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు, తండ్రి అయిన దేవుని యొక్క స్వరమును ఎవరు వినలేదు. కానీ పాత నిబంధనలో మేము దేవుణ్ణి చూచాం, దేవుడు వాళ్ళకి కనపడను, వాళ్ళు దేవునితో మాట్లాడని, దేవుడు వారితో మాట్లాడను అని, యెహోవా వారికి కనపడను, యెహోవా మాట్లాడను, యెహోవాని వారు చూచిరి అనే పదాలన్నీ ఉన్నాయి. ఓకే, అవన్నీ మరి ఎవరికి సంబంధించింది? తండ్రికి సంబంధించినవి కావు. ఎందుకంటే తండ్రిని ఎవరు చూడలేరు, చూచి బ్రతకలేడు అని ఉంది. సో కాబట్టి మరి వాళ్ళు చూచింది ఎవరిని? యేసుక్రీస్తుని. వారికి కనబడింది ఎవరనమాట? యేసుక్రీస్తు. వాళ్ళతో మాట్లాడింది ఎవరనమాట? యేసుక్రీస్తు. అబ్రహాంతో కానీ, మోషేతో కానీ, ఇస్సాకుతో, యాకోబుతో, ఇలా పాత నిబంధన అందట్లోనూ యేసుక్రీస్తు ప్రత్యక్షమై వారితో మాట్లాడాడు. రైట్, వారిని నడిపించాడు. నానా రూపాలలో యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షమయ్యాడు అన్నమాట. ఓకే, నెక్స్ట్ అప్పుడు క్రీస్తు యొక్క ఆరాధనకు సంబంధించి మనం థర్డ్ మెయిన్గా ఆలోచిస్తూ, అందులో ఫస్ట్ ఏం ఆలోచించామంటే స్టడీ అబౌట్ వర్షిప్. అప్పుడు అసలు ఆరాధన అంటే ఏంటో దాని గురించి మనం చూస్తున్నాం. ఆరాధనను గూర్చిన అధ్యయనం. అందులో సబ్ పాయింట్ ఏనా? ఓకే, 1 ఆరాధన, అది చూసాం. ఆరాధన అనగా నేమి. నెక్స్ట్ రెండోది పాత నిబంధనలో ఓకే ఎలా ఆరాధించిరి. అప్పుడు అందులో ఒక్కొక్కరిని ఆదాము దగ్గర నుండి మనం చూసుకుంటూ వచ్చాం. ఆదాము ఎలా ఆరాధించాడు, తర్వాత కయీను. ఆదాము ఎలా ఆరాధించాడు, నెక్స్ట్ కయీను, హేబేలు, తర్వాత ఓకే. సో కుటుంబం. నెక్స్ట్ సి, అంతేనా? ఓకే, నోవాహు ఎలా ఆరాధించాడు, తర్వాత అబ్రహాము. ఓకే, సో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళ కాలంలో అంతా కూడా ఎలా ఆరాధించారనమాట? ఒకటి బలిపీఠం, మెయిన్ బలిపీఠము కట్టాలి, ఆ బలిపీఠం మీద బలులు అర్పించి. ఓకే, బలిపీఠము కట్టి బలులు అర్పించారు. ఇది ఒక టైపు. ఓకే, ఇంకొక టైపు ఇప్పుడు ప్రతిసారి బలిపీఠం కట్టి బలులు అర్పించడం ప్రతిరోజు కాదు. ప్రతిరోజు బలిపీఠం కట్టడం, ప్రతిరోజు బలులు అర్పించడం కాదు. రైట్. సో వాళ్ళు ఏ రోజున ఆరాధించారు? పర్టికులర్ డే అని ఉందా? ఫలానా రోజున ఆరాధన అనేది వాళ్ళకి ఏం కాలేదనమాట, ఫిక్స్డ్ డే లేదు. కాబట్టి వాళ్ళు మరి బలిపీఠం ఎప్పుడు కట్టేవాళ్ళు, బలులు ఎప్పుడు అర్పించేవారు? ఏదన్నా గ్రేట్ థింగ్స్ జరిగినప్పుడు, గొప్పవి జరిగినప్పుడు, లేదా ఆశ్చర్యకరమైనవి జరిగినప్పుడు, అప్పుడు వాళ్ళు ఏం కట్టేవారు అనమాట, బలిపీఠం కట్టి బలులు అర్పించేవారు. అంతే తప్ప మాటి మాటికి ఏం చేయరు, బలిపీఠం కట్టారు.
మరి ఇది కాకుండా మళ్ళీ ఎలా ఆరాధించేవారు? రైట్, మీరు చూసినట్లయితే బలిపీఠము బలులు అర్పించిన దగ్గర ఒక పెద్ద ఈవెంట్ ఉంటుంది, ఆషామాష కాదు. అంటే దేవుడు వారికి ప్రత్యక్షమైనప్పుడు కట్టేవారు. మాట్లాడిన తర్వాత వెంటనే బలిపీఠం కట్టి ఏం చేసేవారు? దహన బలి అర్పించేవారు. ఇప్పుడు నోవాహు కూడా ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు? బలిపీఠం కట్టి బలి అర్పించాడు. అబ్రహాం కూడా దేవుడు మాట్లాడిన తర్వాత వెంటనే ఏం చేస్తున్నాడనమాట? బలిపీఠం కట్టి ఆరాధించాడు. అక్కడ నిన్ను ఏం చేస్తాను? నిన్ను అనేక జనులకు తండ్రిగా చేయుదును, సమస్త అన్యజనులు నీ యందు ఆశీర్వదించబడుదురు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను. ఇలా ప్రత్యక్షమైనప్పుడు, యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, యెహోవా మాట్లాడినప్పుడు వారు బలిపీఠము బలులు అర్పించారు. మరి మిగతా సందర్భంలో వాళ్ళు ఏం చేశారన్నమాట? అక్కడ వాళ్ళు వంగి నమస్కరించిరి అనే మాట ఉంటుంది తెలుగులో. వంగి నమస్కరించిరి, సాష్టాంగపడిరి, ఇంకా మ్రొక్కిరి. ఎలియాజర్ ఏం చేశాడు? ఎలియాజర్కి అక్కడ రిబ్కా ప్రత్యక్షమైన తర్వాత ఏం చేశాడు ఎలియాజర్? చూడండి ఒకసారి. అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం ఆదికాండము 24వ అధ్యాయం 26. ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమాను దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. సో అక్కడ ఏం చేశాడు ఎలియాజరు? మ్రొక్కెను. ఓకే, మ్రొక్కాడు. అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను. రైట్. సో అక్కడ ఎలియాజర్ ఏం చేశాడు? మ్రొక్కాడు. అంటే అక్కడ ఆరాధించాడు. మ్రొక్కడం అంటే ప్రతిసారి బలిపీఠం కట్టి దహన బలి అనేది ఉండదు. రైట్. 28 చూడండి. అంతటా చిన్నది పరిగెత్తుకొని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాడు. రిబ్కాకు లాబాను ఒక సహోదరుడు లేడు. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపుటనున్న ఆ మనిషిని ఎదుగు పరిగెత్తుకొని పోయాడు. అతడు ఆ ముఖమిని తన సహోదరు చేతుల్లో ఉన్న ఆ కడియములను చూసి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడారని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనిషిని ఎదుగు వచ్చాడు. 48 కదా చదివింది. ఓకే, 24 48 చదవండి. నా తల వచ్చి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమాను దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి, తల వంచి యెహోవాకి మ్రొక్కి. ఓకే, సో తల వంచి, తల బౌ డౌన్, తల ఏం చేస్తారనమాట? తల వంచుతారు. ఎంతవరకు? సో మోకాలేసి ఈ నుదుటు ఉంది కదా, ఈ నుదుటు ఇది భూమికి తాకాలన్నమాట, నేలకు తాకాలి. ఓకే, సో అది మ్రొక్కుట, తల వంచి మ్రొక్కుట. రైట్. అబ్రహాం కూడా అలా చేసేది. చూడండి ఒకసారి 22:5 చదవండి. ఆదికాండము 22:5. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ ఎద్దకు వచ్చేదమని చెప్పి దహన బలి కట్టెలు తీసుకో, మేము దేవుణ్ణి ఆరాధించి వస్తాం, దేవునికి మ్రొక్కి వస్తాం మేము అన్నారు. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో వర్షిప్ అనే మాట ఉంటుంది. సో అప్పుడు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి ఇసాకుని ఏం చేశాడు? అక్కడ బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడు. దానిని
అబ్రహాం ఏమన్నాడు, మేము ఆరాధించి వస్తామని సింపుల్గా చెప్పాడు. యాక్షన్ ఏంటి, ఎలా ఆరాధించబోతున్నాడు? బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి దాని మీద తన కుమారుడిని బలిగా అర్పించబోతున్నాడు దేవునికి. ఆ ప్రాసెస్ అంతటిని ఏమన్నాడు, వర్షిప్ అన్నమాట. మేము మొక్కేస్తాం, మేము ఆరాధించి వస్తాం దేవుణ్ణి. ఎలా ఆరాధిస్తాం? ఓకే, బలిపీఠం కట్టి బలి అర్పించి వస్తాం. ఎలా ఆరాధిస్తావు? తల వంచి సాష్టాంగపడి మ్రొక్కి ఇలా అన్నమాట. సో వర్షిప్ అనేది ఏంటనమాట, నౌను. దాన్ని మనం యాక్షన్గా ఎలా చేస్తాం? సో ఒకసారి కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, బలిపీఠం కట్టి బలులు అర్పించి ఆరాధిస్తారు. ఇంకొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు, వంగి నమస్కరిస్తారు, సాష్టాంగ పడతారు, తల వంచి మ్రొక్కుతారు. ఓకే, సో ఇక్కడ ఎలియాజరు కూడా తల వంచి మ్రొక్కేనని ఉంది. ఇప్పుడు ఎలియాజరు ఎవరు? దాసుడు అతను. కాబట్టి అబ్రహాము ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నాడు అదే దేవుణ్ణి ఎలియాజరు తన యజమానుని యొక్క దేవుడు అన్నాడు. అప్పుడు యజమానుడు ఎలా ఆరాధిస్తాడో ఎవరు చూశారు? ఎలియాజరు చూశారు. సో ఎలియాజరు అబ్రహాముని కాపీ చేస్తున్నాడు, ఇలా ఆరాధన చేయాలన్నమాట. ఎందుకంటే అబ్రహాం నేర్పించాడు తన దాసులందరికీ కూడా దేవుని ఎలా ఆరాధించాలో, దేవునికి ఎలా ప్రార్థన చేస్తాడో వీళ్ళందరూ చూశారు. అలాగే 47:31 చూడండి, ఆదికాండము 47:31. ఆదికాండము 47:31. నేను నీ మాట చొప్పున చేస్తాను మరియు అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం. అప్పుడు ఇశ్రాయేలు అనగా యాకోబు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేశాను. ఓకే, సో వృద్ధుడయ్యాడు ఎవరు? యాకోబు. సో వృద్ధాప్యంలో యవ్వన ప్రాయంలో చేసి వంగి నమస్కరించినట్లు చేయలేరు. సో ఇక్కడ తలాపు మీద, తన మంచం యొక్క తలాపు మీద ఏం చేశాడంట, వంగి నమస్కరించాడు. సో అలా పాత నిబంధనలో పితరుల కాలంలో దేవుని ఎలా ఆరాధించేవారంటే ఈ రెండు విధానంలో, ఒకటి బలిపీఠము కట్టి దాని మీద బలులు అర్పించేవారు, ఆ తర్వాత వంగి నమస్కరించి సాష్టాంగ పడడం, తల వంచి నమస్కరించడం, ఇలాగున ఆరాధన చేసేవారు. ఓకే, ఆదికాండం 14:19-20 చూడండి. ఆదికాండము 14:19-20. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్థితింపబడును గాక అని చెప్పాడు. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చేది. ఓకే, సో అప్పుడు ఆ 10వ వంతు ఇవ్వటం అనేది కూడా అబ్రహాం దగ్గర స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. సో అక్కడ దేవునికి మహిమ ఘనత కలిగేటట్లుగా అబ్రహామును దేవుడు ఏం చేస్తాడు అనమాట, ఆశీర్వదిస్తాడు అని ఎవరు? మెల్కీసెదెకు ఏం చేస్తున్నాడు అనమాట, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడునైన దేవుని వలన ఆశీర్వదింపబడునుగా కానీ నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. సో సర్వోన్నతుడగు దేవుడు ఏమవ్వాలంట, స్తుతింపబడాలి. సో దేవుడు అలాగున తన భక్తులను ఎన్నుకొని వారి ద్వారా దేవుడు ఏమందుకుంటున్నాడు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావములు పొందుతున్నాడు భూమి మీద. సో అబ్రహాము ద్వారా దేవునికి ఏం వెళ్ళింది, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం వెళ్ళింది. ఏది ఓన్లీ బలిపీఠం బలులు అర్పించినప్పుడా, వంగి నమస్కరించినప్పుడా? లేదు, యాక్షన్స్. దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తున్నాడు అబ్రహాం జీవితంలో. అలాగే అబ్రహాం కూడా కొన్ని యాక్షన్స్ చేస్తున్నాడు దేవుని కొరకు.
దేవుని మహిమ కొరకు. సో కాబట్టి వర్షిప్ అనేటువంటిది పలానా డే పలానా టైము అని ఏం చేయలేదు అనమాట, ఫిక్స్ చేయబడలేదు. ఎక్కడ? పాత నిబంధన. ఓకే. సో ఇప్పుడు మనం సండే అని ఫిక్స్ చేసేసి ఆరాధన అంటే ఎప్పుడు అనుకుంటున్నాం? ఆదివారం 9 నుంచి 11. ఆ తర్వాత ఎవరు ఎట్లయినా పోవచ్చు, ఎవరు ఎలాగైనా ఉండొచ్చు. సో మనం వర్షిప్ యొక్క గొప్ప అంశాన్ని మనం ఏం చేసామంటే చాలా తక్కువ చేసేసి దాన్ని ఒక ఆదివారంకి ఫిక్స్ చేసి ఆ తర్వాత ఆదివారమే ఆరాధన దినము, ఆదివారమే దేవుడిని ఆరాధించాలి, మిగతా రోజుల్లో ఆరాధన చేయకూడదు, మిగతా సమయాల్లో అసలు దేవునికి మహిమ ఘనత ప్రభావం లేదు. అంత నిర్లక్ష్యం అయిపోయింది. ఓకే. నిర్గమకాండం 15వ అధ్యాయం 1 నుండి చదువుదాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడి యెహోవాను గూర్చి గానము చేసేదను. ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడవేశాను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయన. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ గుర్తించేదను. యెహోవా యుగశూరుడు, యెహోవా అని ఆయన పేరు. సో ఈ ప్రార్థనలో, ఈ కీర్తనలో దేవుణ్ణి ఎంత పొగుడుతున్నాడో చూడండి. రైట్. మనం పాట కూడా ఉంది కదా, యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు ఆశ్రయుడాయ. ఈ పాట మనకి ఎక్కువ బాగా కనెక్ట్ అవుతుందా, ఇశ్రాయేలుకు బాగా కనెక్ట్ అవుతుందా? ఓకే. సో మనం ఏంటంటే సమయ సందర్భం లేకుండా అన్నీ మనకనే పాడేసుకుంటూ ఉంటాం. ఓకే. కానీ వాళ్ళు ఆ కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి కీర్తన, యుద్ధశూరుడు యెహోవా. ఆ తర్వాత మనం కీర్తనలు కొన్ని చదివిన ఓగు రాజును దేవుడు హతము చేసెను, ఐగుప్తీయులను దేవుడు హతము చేశాను. ఇలా మనం కొన్ని వచనాలు చదివేటప్పుడు కొన్ని అంటే దేవుడు మనకి అది రిలేటెడ్ కాదు. యాక్చువల్ అవి ఇశ్రాయేలీల కొరకు యెహోవా చేసింది, ఇశ్రాయేలీల ప్రజల కొరకు చేసింది. ఇప్పుడున్న వాళ్ళ కొరకు ఏం చేశాడు? ఇప్పుడున్న వాళ్ళ కొరకు ఏం చేశాడు? తన కుమారుని పంపాడు, తన కుమారుని బలిగా అర్పించాడు, తన కుమారుని నలగొట్టాడు. ఓకే. ఇప్పుడు మన ఊరికే మన ప్రార్థన, దేవా నువ్వు ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం నడిపించావు, వాళ్ళకి ఏమిచ్చావు? పూరేళ్ళని ఇచ్చావు, ఆ తర్వాత మన్నాని ఇచ్చావు, ఆ తర్వాత అది చేసావు ఇది చేసావు అనుకోండి. ఓకే, అది నేను ఎవరి కోసం చేశాను? ఇశ్రాయేల్ కోసం. మీకోసం చేయలేదు నేను. మనకేం చేశాడు దేవుడు, అది మనకి ఇంపార్టెంట్. వాళ్ళ కొరకు దేవుడు అంత చేసిన వాళ్ళు ఏమయ్యారంట? నమ్మక ద్రోహులైరి. వారు ఏం చేశారంటే దేవుణ్ణి శోధించారట. వాళ్ళు ఏం చేశారు? దేవుణ్ణి శోధించి హతులయ్యారు, నాశనం అయిపోయారు. యెరూషలేము దేవాలయం కట్టుకున్నారు, నాశనం అయిపోయారు. సో కాబట్టి మనకి ఆ స్టోరీ, ఆ పాత నిబంధనలో వాళ్ళు దేవుణ్ణి ఎలా మహిమపరిచారు, దేవుడు వాళ్ళ కొరకు ఏం చేశాడు, వాళ్ళు దేవునికి ఎలా అవమానం తీసుకొచ్చారు, చాలా బ్యాడ్ స్టోరీస్ పాత నిబంధనలో. అందుకే యేసుప్రభువు అన్నాడు ఏమని, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో ఆత్మ సంబంధమైన రీతిలో దేవుణ్ణి ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఇంకా దేవుడికి ఆ పాస్ట్ రాకూడదు మళ్ళీ. ఈ బలిపీఠాలు ఇవన్నీ ఉండవు. ఇక ఆత్మ సంబంధమైన ఆరాధన జరుగుతుంది. అంటే ట్రూ లవ్, ప్రేమించేదే వాళ్ళు దొరుకుతారు. నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు వస్తారు. అందుకే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను, నీ ప్రభువును ఏం చేయమన్నాడు? స్మరించాలి, ప్రేమించాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ. అందుకే మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి. సో కంప్లీట్గా ఓల్డ్ టెస్టిమెంట్ వర్షిప్ ఏమైందనమాట? చేంజ్ అయింది, మార్పు చెందింది.
కాబట్టి మనం ఇంకా క్రొత్త నిబంధనకు వచ్చి నువ్వు ఏంటి అవే ఆ పాతవన్నీ ఏం చేయకూడదు అనమాట. మనకు అప్లై అవ్వవు అవి మన కొరకు చేయలేదు, ఇశ్రాయేలు కొరకు చేశాడు. దాన్ని వాళ్ళు ఏం చేసుకోలేదు, వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు. దేవునికి అది యాక్చువల్లీ చెప్పాలంటే చాలా తీపి జ్ఞాపకాలు కాదు అవన్నీ. దేవుడు చాలా బాధపడ్డాడు, దేవుడు నలిగిపోయాడు. అందుకే వారి విషయంలో దేవుడు చాలా అంటే పెద్ద పెద్ద డిసిషన్ తీసుకున్నాడు. తెగులు రప్పించి నాశనం చేశాడు, యుద్ధాలు రప్పించి నాశనం చేశాడు, శత్రువులను తీసుకొచ్చి నాశనం చేశాడు. చాలా ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ అంత తీపి జ్ఞాపకం ఏం కాదు అది. దేవుడు గొప్పవాడు, ఆ విషయంలో కనిపిస్తుంది మనకి దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎన్ని మేలు చేశాడో మనం చూస్తాం తప్ప. బట్ వెన్ ఇట్ కమింగ్ టు దేవునికి దేవుని ప్రజల మధ్య రిలేషన్షిప్ చూసినట్లయితే ఎక్కువ ఎవరు బాధపడ్డాడు? ఓవరాల్గా దేవునికి మహిమ, ఘనత, ప్రభావం వెళ్ళిందా? నాకు మీ దహన బలులు వద్దు, మీ బలిపీఠాలు వద్దు, మీ పాటలు వద్దు, ఏమొద్దు నాకు అన్నాడు దేవుడు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని నా మందిరంలోనికి అని కూడా క్వశ్చన్ చేశాడు. సో కాబట్టి పాత నిబంధనలో వర్షిప్ని మనం ప్రజెంట్ జనరేషన్కి తీసుకొని ఇప్పుడు తీసుకుని వాళ్ళు యెహోవాను ఆరాధించారు, మనం యెహోవాను అందుకే క్రొత్త నిబంధనలో యెహోవా అనే నామమే లేకుండా చేశాడు దేవుడు. యెహోవా నామం ఉచ్చరించే పరిస్థితి లేకుండా చేశాడు. ఇవన్నీ తెలియకుండా ఇప్పుడున్నటువంటి క్రీస్తు వాళ్ళు మేము వెనక్కి వెళ్తున్నారు. బ్యాక్ ఏది ఆ పాత నిబంధనలో యెహోవా దేవుడు ఏం చేశాడు, వాళ్ళు ఏం చేశారు, ఆ ఇశ్రాయేలు, అవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ ఎక్కువగా మాట్లాడితే ఎలా ఉంటుంది? మనకి జరిగిపోయిన కీడుని గురించి ఎక్కువ మాట్లాడుతుంటే కానీ ఎలా ఉంటుంది? వద్దులే బ్రదర్, ఎందుకు వచ్చింది, ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఏమంటారు, ఆ పాతది ఎందుకులేండి బ్రదర్. జరిగిపోయిన దాని గురించి ఎక్కువ మనం చింతించడం వల్ల, జరిగిపోయిన దాని గురించి ఎక్కువ దాన్ని గెలగటం వల్ల ఎందుకు బ్రదర్? అంటే పాతది అయిపోయింది, పాత దాన్ని మళ్ళీ గెలగకూడదు మనం. సో దేవుడు మనకి ఆ క్రొత్త నిబంధన ఇచ్చి క్రొత్త నిబంధనలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని, ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని మనకు దయచేశాడు. ఓకే. సో కాబట్టి మళ్ళీ పాత నిబంధనకి వెళ్ళిపోయి నేను బలిపీఠం కడతాను, నేను బలులు అర్పిస్తాను, నేను పండగలు చేస్తాను, గుడారాల పండగ చేస్తా. సో ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ షాడో, పాత నిబంధన ఏంటన్నమాట, నీడ. ఒరిజినల్ ఏది? న్యూ టెస్టిమెంట్. పాత నిబంధన ఛాయ, నిజ స్వరూపము క్రొత్త నిబంధన. ఆ నిజ స్వరూపం ఎవరంటే క్రీస్తు. అంటే యేసుక్రీస్తుకు సంబంధించిందంతా కూడా పాత నిబంధన ఎలా కనపడింది, ఒక నీడలాగా కనపడింది. యేసుక్రీస్తు రాగానే ఆయన నీడతో పని లేదు. కాబట్టి ఈరోజు క్రీస్తు మనకు నిజస్వరూపమై ఉన్నాడు. ఆ క్రీస్తు పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తుగా ప్రత్యక్షము కాలేదు, కానీ యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు, యెహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు. వారు మాట్లాడింది, వాళ్ళని నాశనం చేసింది, వాళ్ళను నడిపించింది అన్నీ ఎవరన్నమాట? యేసుక్రీస్తే. ఇంతకుముందు వచనాలు చాలా వరకు మనం చూసాం. ఇశ్రాయేలుని నడిపించినవాడు, ఇశ్రాయేలుని నాశనం చేసినవాడు ఎవరు? యేసుక్రీస్తు. ఓకే. సో కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి ఆరాధన అనేటువంటిది ఏంటో మనం చూడడానికి పాత నిబంధనలో ఎలా ఆరాధించారు, పాత నిబంధన ఆరాధన క్రొత్త నిబంధన ఒకటేనా? ఇప్పుడు మనం పరిస్థితిని బట్టి ఏంటంటే కన్నా యెహోవా అనే నామం ఉపయోగిస్తున్నాం మనం. యెహోవా నామం అనేది ఎవరికి కాదు, తండ్రికి మాత్రమే కాదు. యెహోవా అనే నామం ముగ్గురికి అన్వయించబడింది. ఎవరికి? తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి. ఎందుకంటే యెహోవా అంటే ఎవరు? ఉన్నవాడు. ఈ సత్యం ఒక అంటే ఆంధ్రాలో కొంతమంది క్రీస్తు సంఘ బోధకులే బోధిస్తున్నారు, ధైర్యం చేస్తున్నారు. ఓకే. సో మన ఎక్కడో సోదరులు రిక్కీ గూటం గారు, కాకినాడలో రిక్కీ గూటం గారు, ఆయన కూడా చెప్తున్నారు, యెహోవా అనేటువంటి నామము యేసుక్రీస్తుకి వాడబడింది, తండ్రికి వాడబడింది, పరిశుద్ధాత్మకు వాడబడిందని రిక్కీ గూటం గారు కూడా ధైర్యంగా చెప్తున్నారు. అలా క్రీస్తు సంఘంలో ఉన్న బోధకులు ధైర్యంగా తెలుసుకొని
నేర్చుకొని చెప్పాలి. ఎవరి దగ్గర విని కాదు, బైబిల్ చదివితే వచనాల్ని మనం డీప్గా చదివితే కింద అర్థం అవుతుంది. ఓకే, సో కాబట్టి యేసుక్రీస్తు పాత నిబంధన నుంచి అన్ని కాలాలలోనూ ఆయన ఏమవుతున్నాడు? ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. ఎవరికి ఇది? అబ్రహాంకి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి నేల మట్టుకు వంగి అంటే అబ్రహాము ఎంతవరకు వంగాడంట? నేల మట్టుకు. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? ఆల్మోస్ట్ 72 years. నేల మట్టుకు వంగి ఏమంటున్నాడు? ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటుకోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించగలను. ఓకే, సో చాలు. సో ఇక్కడ వర్షిప్ అనేటువంటి మాట వాడబడింది ఇంగ్లీష్ బైబిల్లో. ఇక్కడ ఏమంటే బెండ్ ఓవర్ ఆర్ బౌ డౌన్. లిటరలీ వర్షిప్ మీన్స్ బెండ్ ఓవర్ ఆర్ బౌ డౌన్. నేలకు వంగి, బెండ్ డౌన్. ఈరోజు మనం నేలకు వంగి ప్రార్థన చేస్తున్నామా? కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాం, ఇంకా నిలబడి ప్రార్థన చేస్తున్నాం. వంగి అంత ప్రార్థన చేయట్లేదు. సో మన పిల్లలు కూడా మనకు భక్తి రావాలంటే కింద ఇది నేర్పించడం చాలా మంచిది. అందుకే ఇళ్ళలో ప్రార్థన చేసి, ఓకే మన సంఘం కూడా చర్చ్ బిల్డింగ్లో కుదరకపోవచ్చేమో, కానీ ఇళ్ళలో ఏం చేయాలన్నమాట? ఓకే, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం, తల వంచి ప్రార్థన చేయటం, వంగి ప్రార్థన చేయటం మన పిల్లలకి ఏం చేయాలి? మనం నేర్పించాలి. సో అది ఇట్ ఈస్ కాల్డ్ వర్షిప్. నేలకు వంగటం అనేది వంటిది ఏంటన్నమాట? వర్షిప్. అలాగే నిర్గమకాండం 18:7. మోషే తన మామను ఎదుర్కొని పోయి చేసి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చారు. తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతియు తన మామతో విడిపించి చెప్పాను. యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి విడిపించిన ఇశ్రాయేలుకు చేసిన అంతటిని గురించి ఇత్రో సంతోషించాడు. మరియు ఇత్రో ఐగుప్తీయుల చేతుల నుండి. సో అక్కడ మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకుని. ఇంగ్లీష్లో ఏముంది? అక్కడ బౌ డౌన్ అండ్ కిస్డ్. ఓకే, సో ఇక్కడ తన మామకి ఇచ్చేటువంటి మర్యాద. సో దేవునికి నమస్కరిస్తున్నారు, అలాగే మనుషులకి నమస్కరిస్తున్నారు. మనుషులకు నమస్కరించే దగ్గర తెలుగులో ఏమన్నాడు? వందనము అన్నాడు, ఇంగ్లీష్లో బౌ డౌన్ అన్నాడు. సో రెండు కామన్ వర్డ్స్ బట్ డిఫరెంట్ మీనింగ్స్. సో ఇక్కడ మోషే తన మామను ఆరాధిస్తున్నాడా? లేదు. అంటే పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ వేరు, వర్షిప్ వేరు. రెండు ఒకే పొజిషన్లో డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి మనం కూడా వందనాలు చెప్తాం, చేతులైతే వందనాలు చెప్తాం. దాని అర్థం ఆ వ్యక్తిని ఆరాధిస్తున్నట్టుగా. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు వంగి ఏం చేస్తాం? చేతులు ఇలా నమస్కరిస్తాం. ఇదేంటన్నమాట? దేవునికి ఇది. సో మనిషికి ఒకలాగా చేస్తాం, దేవునికి ఒకలాగా చేస్తాం. బట్ రెస్పెక్ట్ అనేది ఇద్దరికి కామన్. మనిషికి రెస్పెక్ట్ ఇస్తున్నాం, దేవునికి రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఒకే పోస్చర్ ద్వారా. ఓకే, సో పాత నిబంధనలో అలా దేవునికి
నేలకు వంగి నమస్కరించేవారు. మనుషులకి సంబంధించినప్పుడు నమస్కారం లేదా వందనము చేసి లేదా హక్ చేసుకోవటము అలా చేసేవారు. ఓకే, నెక్స్ట్ 20వ అధ్యాయం 4 నుంచి 6, నిర్గమకాండం 24 నుంచి చదువు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను చేసుకోకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఓకే, సో ఇక్కడ వంగి నమస్కరించారు, సాష్టాంగపడ్డారు, మ్రొక్కారు, తల వంచి. ఓకే, నేలకు వంగి విగ్రహాలకు ఏం చేశారంట? పూజ చేశారు. ఇంకా విగ్రహానికి ఏం చేయకూడదంట? చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. సో వాటికి సాగిలపడకూడదు. మరి ఎవరికి సాగిలపడాలి? దేవునికి మాత్రమే సాగిలపడాలి, దేవునికి మాత్రమే పూజ చేయాలి. కానీ విగ్రహములు వచ్చాక పూజ చేయటం కూడా ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. అంటే ఒక విగ్రహం ముందు ఏం చేస్తారంటే పూజ చేయటం. ఐగుప్తీయులు పూజ చేసేవారు, అది ఇశ్రాయేలులకు అంటుకుంది. ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు విగ్రహానికి పూజ చేయటం? ఐగుప్తులు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేటప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళకి అవి ఏమైపోయిందనమాట, కొన్ని వీళ్ళకంటే ఇశ్రాయేలుకి అంటే. అందుకే చెప్తున్నాడు, మీరు కనాన్ దేశంకి వెళ్ళిన తర్వాత ఏ విగ్రహమును పూజించకూడదు, ఏ విగ్రహమును చేసుకొనకూడదు, ఏ విగ్రహమును నిలపకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి వంగకూడదు, దానికి నమస్కరించకూడదు, దానికి పూజ చేయకూడదు. ఎస్, అంటే ఆరాధన ఎందుకు సాగిలపడదు? అది వర్షిప్తో సమానం. అది అందుకే చేయొద్దు అన్నాడు. విగ్రహారాధన చేయకూడదు అంటే సాగిలపడకూడదు, పూజ చేయకూడదు, సాష్టాంగపడకూడదు, నమస్కరించకూడదు. ఓకే, దేవునికి మాత్రమే సాగిలపడాలి, దేవునికి మాత్రమే పూజ చేయాలి. సో ఇప్పుడు మనం చేసేటువంటి ఆరాధనలో ఇవేవి ఉండవు కదా. ఇప్పుడు మనం చేసే ఆరాధన సాగిలపడుతున్నావా? లేదు. పూజ చేస్తున్నావా? లేదు. తల వంచి నేలకు సాష్టాంగపడుతున్నావా? లేదు. ఓకే, ఇక మన నుదురు భూమికి టచ్ అయ్యేటట్లుగా మనం ప్రార్థన చేస్తున్నావా? లేదు. అయినా మనం ఏమంటున్నాం? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చామంటున్నాం. ప్రాక్టికల్గా ఆరాధనకు సంబంధించింది ఏది కూడా మనం ఏం చేయట్లేదు, కానీ ఏమంటున్నాం? అర్థమైందా? సో సండే మనం సంఘంగా వచ్చినప్పుడు ఇవేవి చేయట్లేదు కదా మనం. మరి ఇది ఎలా ఆరాధన అవుతుంది? సో క్రొత్త నిబంధన వర్షిప్ డెఫినేషన్ ఇస్ డిఫరెంట్. వర్షిప్ డెఫినేషన్ ఇదే, బట్ క్రొత్త నిబంధనలో దీనికంటే శ్రేష్టమైంది, దీనికంటే గొప్పది. అది ఎలా అంటే మనం నెక్స్ట్ రాబోయే రోజుల్లో చూడబోతాం వర్షిప్ అంటే యాక్చువల్లీ ఏంటని. క్రొత్త నిబంధనలో మనకి ఒక పాయింట్ మిస్ అవుతున్నాం మనం, రైట్? ఒక పురుషుడు ఒక స్త్రీని ఎంత ప్రేమిస్తాడు. ఓకే, ఇప్పుడు ఏంటంటే అంత ఇది లేదు, కానీ ఒకప్పుడు తాను ఇష్టపడినటువంటి స్త్రీని ఆరాధించేవాడట. పురుషుడు స్త్రీని ఆరాధిస్తాడు అంటే లోకంలో చెప్పే మాట అంటే ఏంటంటే ఇంకా ఆ అమ్మాయి కోసం తన కోసం ఏం చేయడానికైనా సిద్ధమే కదా. తల్లిదండ్రులు ఏం చేస్తాడు కదా, తల్లిదండ్రుల్ని తెగించి ఏం చేస్తాడు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అంటే ఇప్పుడు వాడికి తల్లిదండ్రులు ఇంపార్టెంట్ అయ్యారా, అమ్మాయి ఇంపార్టెంట్ అయిందా? ఆ అమ్మాయి కోసం వాడు తల్లిదండ్రులు వదిలేశాడు. అమ్మాయి కోసం కొన్నిసార్లు కొంతమంది ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఒక అమ్మాయి కోసం ఊరు వదిలి వెళ్ళిపోవటం, ఎక్కడ చంపేస్తారని భయపడి దేశం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకడు
ఏది సైకిల్ వేసుకుని లండన్ పోయాడంట. స్టోరీ తెలుసా మీకు? ఒక తెలంగాణ అబ్బాయి, ఓకే, ఒక బ్రిటిష్లో ఉన్న ఆమె కోసం, ఆ అమ్మాయి మీద ప్రేమ కోసం సైకిల్లో లండన్ పోయాడు. ఓకే, ఆ తర్వాత రోమియో జూలియట్, తాజ్మహల్ కట్టారు ఎవరు? అదంతా ఏంటి? ప్రేమ. అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కోసం, ఒక స్త్రీని ప్రేమించినప్పుడు అన్నిటినీ వదిలేసి మిక్కటముగా ప్రేమించినప్పుడు దేన్నైనా చేయడానికి సిద్ధపడతారు. యాక్చువల్ వర్షిప్ అది అన్నమాట. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, ఎవడైనాను తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపక ఉంటే వాడు నా శిష్యుడు కానీ. ఎవడైనాను తన తల్లిదండ్రులను ద్వేషించి, తన అక్క చెల్లెలను ద్వేషించి, అన్న తమ్ములను ద్వేషించి నన్ను ప్రేమింపని వాడు నాకు శిష్యుడు కాదు. చెప్పాడా లేదా? అంటే యేసుక్రీస్తుని మనం ఎలా ప్రేమించాలి? అంటే ఎలా మనం ప్రేమించాలంటే అందరినీ వదిలేసైనా సరే ఎవరిని ప్రేమించాలన్నమాట. యేసుక్రీస్తు కొరకు ఫస్ట్ ప్రయారిటీ, దట్ ఈస్ వర్షిప్ అనమాట. గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ వర్షిప్. ఓకే, సో కాబట్టి వర్షిప్ అనేటువంటిది న్యూ టెస్ట్మెంట్లో ఏదో ఒక నమస్కారం కొట్టిపోతే అయిన వర్షిప్ కాదు, లేకపోతే ద్రాక్ష రొట్టెరేషన్ తీసుకొని మింగేసి నేను వర్షిప్ చేశాను కాదు. యాక్చువల్ వర్షిప్ ఈజ్ లవింగ్ జీసస్. యేసుక్రీస్తు మీద ప్రేమ చూపించడం. ఎంత ప్రేమిస్తున్నాం యేసుక్రీస్తు ఈరోజు? ఒకవేళ మనం పర్సంటేజ్ వైజ్ చెప్తే ఒకేసారి చెప్పగలరా? 70%, 80%, 90%, 100%? ఈరోజు 100% యేసుక్రీస్తుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది వర్షిప్ అన్నమాట. లవింగ్ 100% ఈజ్ వర్షిప్. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి కోసం మనం ఏమైనా చేయగలగాలి. లండన్కి సైకిల్ వెళ్ళిపోయాడు ఒకడు, తాజ్మహల్ కట్టాడు ఒకడు ప్రేమ కోసం. ఓకే, సో ఆ వర్షిప్ అనేది మనకి లోకంలో స్త్రీ పురుషుల మధ్య జరుగుతూ ఉంది. అందుకే యేసుక్రీస్తు కూడా సంఘానికి క్రీస్తుకి మధ్య ఉన్న రిలేషన్షిప్ని దేనికి పోల్చాడు? భార్య భర్తలకు పోల్చాడు. ఏం చేస్తాడంట పురుషుడు తన భార్య కొరకు? ఏం చేస్తాడు? గుర్తులేదా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఏం చేస్తాడు? ఏం చేశాడు యేసుక్రీస్తు? ఎంత ప్రేమించాడు సంఘాన్ని యేసుక్రీస్తు? ఎంత ప్రేమించాడు? తన ప్రాణమును పెట్టాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. సో వర్షిప్లో ప్రేమ లేకపోతే, వర్షిప్లో 100% లవ్ లేకపోతే, వర్షిప్లో ఆరాధనలో యేసుక్రీస్తుని దేవుణ్ణి మనం ట్రూగా నిజముగా హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో మనం ప్రేమించకపోతే అది ఏం కాదనమాట? వర్షిప్ కాదు. యాక్చువల్ న్యూ టెస్టిమెంట్ యొక్క డెఫినేషన్ అదే వర్షిప్పింగ్ అంటే లివింగ్ ఎవ్రీథింగ్ అండ్ లవింగ్. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఎలా ఆరాధించారు? తమకున్న వాటిని అన్నిటిని ఏం చేశారు? అమ్మి, స్థిర ఆస్తులు అమ్మి అక్కరగల వారికి పంచిపెట్టింది. దట్ ఈస్ వర్షిప్. అంటే వాళ్ళు దేవుని కొరకు ఏం చేస్తారనమాట? తమ ఆస్తులన్నిటిని అమ్మి వారు అక్కరగల వారికి పంచిపెట్టారు. సో మనం ఒక్కొక్క యాక్షన్ చూడబోతున్నాం. మనమైతే రొట్టె, పిండి, ద్రాక్షరసం తీసుకుని ఆరాధన అని చెప్పి సరిపెట్టుకుంటావా? మేము ఆరాధన చేసేసాం దేవుని అని 4 యాక్షన్స్ చేసి 3 పాటలు పాడేసి ఏదో కాసేపు కూర్చొని దీని వర్షిప్ అంటే ఎలా అవుతుంది? వర్షిప్ అనేది ఏంటంటే సాక్రిఫైజింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, త్యాగం చేయటం. అందుకే 12వ అధ్యాయం 1వ వచనం, రోమపత్రిక 12:1 ఏమన్నాడు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం,
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించు. సజీవ యాగముగా మీ శరీరములను, దట్ ఈస్ వర్షిప్. అది వర్షిప్ అన్నమాట. వర్షిప్ అనేది లేదు, ఆడ ఆరాధన అనే పదము లేదు కాబట్టి అది ఆరాధన ఎలా అవుతుంది, ఆడ వర్షిప్ అనే మాట లేదు కాబట్టి అది వర్షిప్ ఎలా అవుతుంది, ఇలా తయారయ్యారు. సో వర్షిప్ అనేది ఏంటంటే మన శరీరములను సజీవ యాగముగా ఆయనకేం చేయాలి, సమర్పించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు యొక్క వర్షిప్ ఇస్ ట్రూ వర్షిప్. ఏమన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం, దట్ ఈస్ వర్షిప్. క్రియలు లేని విశ్వాసము మృతం. మొదటి శతాబ్దంలో సంఘ సభ్యుల యొక్క క్రియలు ఎలా ఉన్నాయి, ఏది తమదని అనుకొనలేదంట, అక్కడ గల వారికి పంచిపెట్టేది. రైట్, క్రియలు. నిజంగా వర్షిప్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, క్రియలు చేస్తారా, చేయరా? క్రియలతో మనం చేసేటువంటిది వర్షిప్. యాక్షన్స్ ఉండాలి. ఇలా అయితే ఈజీ, ఎవరైనా చేస్తారు. ఏం పర్లేదు, సండే రావాలి అంతే కదా, వస్తాము 3 పాటలు ఊరికి కూర్చుంటాం, సైలెంట్గా వెళ్ళిపోతాం, వర్షిప్ అయిపోయింది, ఫినిష్డ్. ఎవరైనా చేస్తారు, అది ఎవరైనా చేస్తారు. దట్స్ నాట్ ట్రూ వర్షిప్. అది కాదు నిజమైన ఆరాధన. మనం చేస్తుంది నిజమైన ఆరాధన కాదు. మనం యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి వస్తున్నాం, వర్షిప్ చేయట్లే, వర్షిప్ చేయడం లేదు. క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. అదొక అంటే మహిమ, ఘనత, ప్రభావం ఒక వెళ్తుంది. కానీ బట్ అసలైన వర్షిప్ ఏంటంటే యాక్షన్లోకి దిగినప్పుడు. అంటే మనం అంత డీప్గా వెళ్ళామనుకోండి, ఇంక ఎక్కడికి వెళ్తే అసలు యేసుక్రీస్తు గురించి డీప్గా చదివితేనే కొంతమంది జీర్ణించుకోలేకపోతాను. ఇంకా వర్షిప్ గురించి కంప్లీట్ డీటెయిల్గా వెళ్తే అసలు ఎంతవరకు దేవుని మనం ఆరాధించాలి, ఎలా ఆరాధించాలనేది ట్రూగా వెళ్తే ఇన్సైడ్ యేసుక్రీస్తు యొక్క లోపల మనసులో ఉన్న మాటని మనం ఆలోచించామనుకోండి, మనం ఎలా ఆరాధించాలనేది. అది పౌలు కనిపించింది మనకి. అపోస్తులు యేసుక్రీస్తు కొరకు తమ ప్రాణములు ఏం చేశారు, ఇచ్చేశారు. స్టెఫెను తన ప్రాణాన్ని ఇచ్చాడు. అది వర్షిప్. అది అంటే అంత ఇష్టం కాబట్టి యేసుక్రీస్తు రాళ్ళతో కొడుతున్నా పారిపోలేదు. అక్కడ ఏం చేశాడు, నిలబడి రాళ్ళతో కొట్టించుకొని చనిపోయాడు. అది వర్షిప్. అంత లవ్, అంత సాక్రిఫైస్ ఈరోజు ఉందా? మాట్లాడలేదు. ఉందా? లేదు. పాత నిబంధనలో బలు అని ఇంగ్లీష్లో ఏమన్నారు, సాక్రిఫైసెస్. అంటే ఒక జంతువుని బలిచ్చేటప్పుడు, అది యాక్చువల్లీ సింబాలికే కదా. జంతు బలి ఇవ్వటం అనేది ఏంటనమాట, సింబాలిక్. అంటే ఆ జంతువుని ఏం చేయాలంటే సర్వాంగ హోమముగా ఇవ్వాలి. ఓకే, ఒక బలికేమో ఆ జంతువు లోపల ఉన్న అవయవాలు తీసి కాల్చాలి. ఇంకొక బలి ఉంటుంది సర్వాంగ హోమం, అంటే అసలు ఏమీ లేకుండా అలా దాన్ని వధించి బలిపీఠం ఏం చేయాలన్నమాట, సమర్పించాలి. సో యేసుక్రీస్తు కూడా అలాగే మన కొరకు ఏమయ్యాడు, తన్ను తాను అర్పించుకొనెను. ప్యూర్ లవ్ సింబాలిక్గా ఉంది. సో ఆ రోజు గొర్రెను, మేకను సర్వాంగ హోమముగా అర్పించి దేవుణ్ణి ఆరాధించారు. ఈరోజు ఏం అర్పించాలి? ఈరోజు ఏం అర్పించాలి? మన శరీరములను, మన ఆత్మలను. అందుకే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. మనది ఎక్కడుంది? ఆఫ్ అన్నీ. సగము ఉద్యోగం, సగం ఇల్లు, సగం ఫ్యామిలీ, సగం ఏమో డబ్బు, లాస్ట్లో మిగిలింది దేవుడు. ఆదివారం దేవుడు వచ్చాడు పదండి. ఇది కాదు కంప్లీట్ వర్షిప్, ఇది కాదు. సో మన వర్షిప్ ఈజ్ నాట్ కంప్లీట్, మన వర్షిప్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. సో ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా 100%గా యేసుక్రీస్తుని ప్రేమిస్తారో
ఆ రోజు నుంచి మీరు ఆయన ఏం చేసినట్టు? వర్షిప్ చేస్తున్నట్టు. ఆ రోజు నుంచి అసలైన వర్షిప్ స్టార్ట్ అవుతుంది. సో పాత నిబంధనలు మనకు మోడల్ చూపిస్తున్నాడు. ఎందుకు ఆ బలి సిస్టమ్ పెట్టాడు? పూర్వకాలంలో బలులు అర్పించారు, మరి ఈరోజు ఆత్మ సంబంధమైన బలు. ఏంది ఆత్మ సంబంధమైన బలు అంటే పాటలు పాడడం అంటున్నారు. ఆత్మ సంబంధమైన బలు అంటే ఏంటంటే పాటలు పాడడం, తర్వాత కానుకలేయటం, ఇవి ఆత్మ సంబంధమైన బలులు. ఆత్మ సంబంధమైన బలి అంటే ఏంటి? నిన్ను నీవే, నీ యొక్క ఆత్మను ఏం చేయడం? దేవునికి అర్పించడం. అంటే పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ. ఆదివారం వస్తే ఈయన నిద్రపోతాం మనం. అంటే పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు ఎక్కడ? ముక్కాలు భాగం నిద్రలోనే ఉంటారు. పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ. సో వర్షిప్ డెఫినేషన్, ఆత్మ సంబంధమైన బలులు అంటే ఏవి కావు? 5 అంశాలు కావు. 5 అంశాలు ఆత్మ సంబంధమైన బలులు అని ఎక్కడుంది బైబిల్లో? ఉందా? మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుడి, అది ఆత్మ సంబంధమైన బలి. మన శరీరములను అర్పించటం. ఎలాగైతే దహన బలి అర్పించబడిందో అలా నీ యొక్క శరీరము, నీ యొక్క ఆత్మ ఏం చేయాలన్నమాట? సజీవ యాగముగా దేవునికి అర్పించాలి. అందుకే పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇంకా ఏమైనా కొదువ ఉన్నట్లయితే, క్రీస్తు పడినటువంటి పాటలలో, క్రీస్తు పడినటువంటి శ్రమల్లో ఏదైనా కొదువై ఉన్నట్లయితే వాటిని నా శరీరమందు నేను అనుభవించడానికి, నా శరీరమందు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది నా బాడీ. మై బాడీ ఈస్ రెడీ టు కంప్లీట్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. సఫరింగ్ కొరకు సిద్ధంగా ఉండాలి. మనకైతే చర్చిలో పొగడతలు ఉండాలి, పొగడాలి, గొప్పగా చెప్పాలి, పేర్లు రాయాలి, బహుమానాలు ఇవ్వాలి, వందనాలు చెప్పాలి, మర్యాదలు చేయాలి. ఇవన్నీ ఉంటే అప్పుడు చర్చకు వస్తాడు. లేకపోతే మొన్న ఒకడు బతిగిరి చర్చి నుంచి ఒకతను వెళ్ళిపోయి మాకు అక్కడ బాగుంది, ఆడ మాకు బాగుంది, ఆడ బాగా పొగుడతారు మమ్మల్ని, ఆడ మాకు బాగా మర్యాదలు చేస్తారు అంటే అప్పుడు నువ్వు ఇన్ని రోజులు చర్చకు వచ్చింది ఎందుకు? పొగడతల కోసం వచ్చావా? ఓకే, అక్కడ చాలా బాగుంది, అక్కడ మా పేర్లు చెప్తారు, మా పేర్లు చెప్పి ప్రార్థన చేస్తారు, ఆ సంఘానికి పోవాలన్నమాట. అంటే ఆత్మ సంబంధమైన బలి అంటే అదా? నీ గుర్తింపు కోసం వెళ్ళటమా ఆత్మ సంబంధమైన బలులు అంటే? నీ పేరు ప్రఖ్యాతల కోసమా? లేదా నీకు ఇక్కడ పుల్పిట్ మీద ఛాన్స్ ఇస్తే పోతాం, లేకపోతే రా. ఒక చోట బెంగళూరులోనే ఒక చోట వాళ్ళకి ఈ సత్యంలో లేరు, సత్యవాక్యంలో లేరు. ఓకే, యేసుక్రీస్తు అప్పుడు సంఘం ఏం చేస్తుంటే అలాంటి వాళ్ళు మీకు ఇవ్వం, మీరు యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్తున్నారు, ఆరాధించమని చెప్తున్నారు, కాబట్టి పుల్పిట్ మీద మీకు ఛాన్స్ ఇవ్వం. అది చెప్పేసరికి మాకు పుల్పిట్ మీద ఛాన్స్ ఇవ్వరా, మాకు ఛాన్స్ ఇవ్వరని చెప్పి సంఘాన్ని, వాళ్ళ బంధువులందరినీ సంఘం నుంచి బయటికి తీసుకెళ్ళిపోయాడు ఒకడు. అర్థం? ఇది నాకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు, ప్రిసైడింగ్ ఛాన్స్ ఇవ్వలేదు, ప్రీచింగ్ ఛాన్స్ ఇవ్వలేదు, ప్రార్థన చేసే ఛాన్స్ మాకు మా ఫ్యామిలీకి ఇవ్వరా అని చెప్పి సంఘాన్ని డివైడ్ చేశాడు. అంటే వాడు ఇన్ని రోజులు ఎందుకోసం ఉన్నాడు? దేవుని కోసం ఉన్నాడా, వాడి కోసం ఉన్నాడా? అంటే వాడికి ఛాన్స్ ఇవ్వలేదని సంఘం డివైడ్ చేశాడు. అంటే బాగా ఆరాధన చేస్తున్నాడు కదా వాడు. ఛాన్స్ ఇవ్వకపోతే సంఘాన్ని డివైడ్ చేయటం, రెస్పెక్ట్ ఇవ్వకపోతే సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోవటం, పొగడ్తలు శాలువాలు కప్పకపోతే సంఘాన్ని దూషించటం. ఇన్ని సంవత్సరాలు బాగా అర్థం చేశారయ్యా మీరందరూ. అంటే ఇప్పుడు వాడు చర్చిలో రెగ్యులర్గా రావాలంటే వాడికి ఏం కావాలో వాడి డిమాండ్స్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఒకవేళ ఈయనకి ఛాన్స్ ఇవ్వకపోతే చర్చి నుంచి ఎక్కడ వెళ్ళిపోతాడో, ఛాన్స్ ఇవ్వండి ఆయనకి, ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఇది ఆ వర్షిప్.
ఇది ఆ దేవునికి ఇచ్చే వాల్యూ. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు తమ శరీరములను ఆత్మలను సజీవ యాగంగా అర్పిస్తారా? ప్రార్థన ఇవ్వలేదని సంఘాన్ని డివైడ్ చేసినోడు తమ శరీరమును తన ఆత్మను సజీవ యాగంగా ఇవ్వగలడా? ఓకే. సో ప్రియులారా, ప్లీజ్ అండర్స్టాండ్ ద న్యూ టెస్టిమెంట్ కాన్సెప్ట్. క్రొత్త నిబంధన యొక్క కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. నువ్వు ఎంతసేపు పాత నిబంధనే చదువుకుంటూ ఉన్నావు అనుకో, నీకు అసలు రక్షణ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? నీకు క్రొత్త నిబంధన నుంచి. దాన్ని నువ్వు స్మరించి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి టైం సరిపోవట్లేదు. నువ్వు మళ్ళీ పాత నిబంధనకు పోతున్నావు. ఇంకో క్రీస్తు సంఘంలో ఒక ప్రీచర్కి చెప్పారంట వాళ్ళు సంఘ పెద్దలు, పాత నిబంధన తప్ప ఏది చెప్పకూడదని. ఆ ప్రీచర్ వాళ్ళకి విని ఉత్త పాత నిబంధన చెప్తున్నాడు, యేసు ప్రభు గురించి అసలు చెప్పకూడదని వార్నింగ్ ఇచ్చారట. ఇంకొక చోట విబిఎస్ పిల్లలకి విబిఎస్లో యేసుక్రీస్తు టాపిక్ రాకూడదని చెప్పారంట. యేసుక్రీస్తు టాపిక్ లేకుండా విబిఎస్ క్లాసులు పెట్టాలి. ఎంత దౌర్భాగ్యపు స్థితికి క్రీస్తు సంఘం వెళ్ళిపోయిందో చూడండి. ఇంకో కొన్ని క్రీస్తు సంఘాల్లో యేసుక్రీస్తుని స్తుతించే పాటలే మానేశారు. అంటే సాతాను, వీళ్ళందరూ దేవుని కాదు సాతాన్ని ఆరాధిస్తున్నారు. సాతాను బోధ అది. కాబట్టి మీరు జాగ్రత్తగా, ఉన్న తక్కువ మంది అయినా పర్లేదు, తన తండ్రైన దేవునికి, రైట్, యేసుక్రీస్తు ఎంత మహిమనిచ్చాడో తండ్రైన దేవుడు కూడా తన కుమారునికి అంతే మహిమను కోరుతున్నాడు. కాబట్టి మనం ఈరోజు తండ్రి కుమారులు ఇద్దరు మనం సమానంగా వారిని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరచాలి. లైక్ కేవలం సండే మాత్రమే కాదు, 24/7 థింకింగ్ అబౌట్ గాడ్, యాక్టింగ్ ఫర్ గాడ్, దేవుని కొరకు పనిచేయటం, క్రీస్తు కొరకు పనిచేయటం, సత్క్రియలు చేయటం. సత్క్రియల ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధించాలి. వర్షిప్ అనే మాట అన్ని చోట్ల కనపడదు. క్రొత్త నిబంధన ఎన్ని చోట్ల ఉంది వర్షిప్ అనేది? ఒక యోహాను 4:24 తప్ప ఇంకెక్కడ కూడా ఏముండదు అనమాట. ఆరాధన అనే పదం ఉండదు ఎక్కువ. ఓకే, అది కూడా ఆత్మ సంబంధమైన బలులు అన్నాడు. ఆత్మతోను సత్యముతో అన్నాడు. ఆ ఆత్మతో సత్యముతో అంటే ఏంటో తెలియట్లేదు. ఆత్మతో సత్యం అంటే కన్నా చాలా పెద్ద ఒక పెద్ద పాఠమే రాయాలి మనం. రైట్. సో కాబట్టి వర్షిప్ని గురించి మనం రాబోయే రోజుల్లో మరింత డీప్గా ఆలోచించబోతున్నాం. సో పాత నిబంధనలో చూస్తూనే మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వర్షిప్ గురించి ప్యారలల్గా మనం ఆ విశిష్టతలో చూడబోతున్నాం. ఓకే, ఇది సింపుల్గా ఉందా? క్రొత్త నిబంధన సింపుల్గా ఉందా? వర్షిప్ అబ్రహాము, కయ్యూను, హేబేలు, నోవాహు, అబ్రహాము వీళ్ళు ఆరాధించారు, బలిపీఠాలు కట్టి బలులు అర్పించి. అది ఈజీనా? లేకపోతే ఇప్పుడు చేసే ఆరాధన ఈజీనా? ఓకే, ఏది టఫ్? అప్పుడు కాలంలో ఆరాధన టఫా? ఇప్పుడు కాలంలో చేసే ఆరాధన టఫా? అప్పుడు టఫా? ఏముంది, బలిపీఠం కట్టి 2 చెక్కలు పేర్చి నిప్పు రాజేసి బలి అర్పిస్తే అయిపోయా. నీ శరీరమును నీ ఆత్మను సజీవ యాగంగా అర్పించాల్సిన అవసరం లేదు, బలిని అర్పిస్తే చాలు. ఇప్పుడు కష్టంగా ఉంది కదా, ఇప్పుడే చాలా కష్టం, ఇప్పుడే చేయలేకపోతున్నారు. అప్పుడంతా కూడా మెటీరియలిస్టిక్ అంతా. అప్పుడు వర్షిప్ అంతా ఏంటనమాట, మెటీరియల్స్ ఇస్తే చాలు. ఇప్పుడు మెటీరియల్స్ అడగట్లా, ఏమడుగుతున్నాడు? నిన్ను అడుగుతున్నాడు. దేవునికి మనం ఆ వస్తువులు ఈ వస్తువులు ఇచ్చేసి ఆ దేవుడు తీసుకుంటే కన్నా ఈజీ అది. ఇప్పుడు దేవుడు ఆ కండిషన్లో ఇప్పుడు నాకు ఇవే వద్దు, నాకు ఎవరు కావాలి? నువ్వు కావాలి, నీ కుటుంబం కావాలి, నీ మనస్సు కావాలి, నీ హృదయం కావాలి. నీ హృదయంలో నాకు చోటు కావాలి. నీ హృదయంలో నివసించేటట్లు నీ హృదయాన్ని ఏం చేయి? సిద్ధపరచుకో. నేను అక్కడొచ్చి ఉంటా, నేను అక్కడొచ్చి నివాసము చేస్తాను.
సో కాబట్టి ఈరోజు దేవునికి మన మన జీవితంలో నుంచి కావాల్సిన మెటీరియల్స్ కాదు, మన హృదయం. అప్పుడు ఆ హృదయంలో దేవుడు నివసించేటట్లు ఆ హృదయం ఉండాలి అంటే ఆ హృదయాన్ని మనం ఏం చేయాలి అంటే ఏంటి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అంటే ఆ హృదయంలో ఏం పుడతాయి? హృదయంలో ఏం పుడతాయి? ఆలోచనలు. హృదయంలో ఏం పుడతాయి? ఆలోచనలు. అంటే ఆ ఆలోచనలన్నీ ఎలా ఉండాలి? మంచివై ఉండాలి, పరిశుభ్రమై ఉండాలి, పవిత్రమై ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు అక్కడ నివసిస్తాడు. అప్పుడు నువ్వు ఆరాధన చేయటానికి నీ హృదయం పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఆరాధన జరిగేది ఎక్కడ? క్రొత్త నిబంధనలో ఆరాధన ఎక్కడ జరగాలి? హృదయంలో. మరి అప్పుడు హృదయం ఎలా ఉండాలి? అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచారు. సో న్యూ టెస్టమెంట్ వర్షిప్ ఎక్కడ జరిగేది? ఆత్మలో జరిగేది. ఆత్మ పరిశుభ్రంగా ఉండాలి. ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే హృదయము, మనస్సు, మనస్సాక్షి, ఈ మూడు ఎలా ఉండాలి? సో దాని గురించి మనం రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ డీప్గా నేర్చుకోవడం జరుగుతుంది. అలా మనం ప్రిపేర్ చేసుకుందాం మన హృదయాన్ని, మన మనస్సుని. ఎందుకంటే మనస్సు, హృదయం, మనసాక్షి, ఆత్మ. సో దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించడం అంటే మన ఆత్మతో ఆ దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు మన ఆత్మ ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అది క్రొత్త నిబంధన యొక్క వర్షం. సో దాని గురించి రాబోయే రోజులు ఇంకా డీప్గా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు.